తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందుకు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా, లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో గురుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు, నేను వాసవి, నేను కొండాపూర్ నుండి వచ్చాను. కొబ్బరికాయలు టెంకాయలు కొడతారు కదండి, కుళ్ళిపోయి వస్తుంటాయి. ఇప్పుడు మనం బాగా సీరియస్గా చేస్తుంటాం, పక్క వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, ఏదో అయిపోతుంది అని. మాకు ఆ డౌట్ క్లియర్ ఎప్పుడు కాలేదు. దీన్ని శకున శాస్త్రం అంటారు. శకున శాస్త్రం ఉదాహరణకి మీరు కూరగాయలు కొనడానికి వెళ్తారు కదా, పుచ్చిపోయిన కూరగాయలు కొంటారా? మీరు కొన్నారు కదా. సో కూరగాయ కొనేటప్పుడు దాన్ని పరిశీలిస్తారు, దీనికి పుచ్చుందా ఏముందని ప్రతిదీ పరిశీలించి మరీ బుట్టలో వేస్తారు. లేని మాత్రం తీసుకోరు కదా, బాగాలేనివి తీసుకోరు కదా. అట్లాగే శకున శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది అని అంటే, మనకి కొబ్బరికాయలు వస్తాయి కానీ కొబ్బరిది ఎట్లుండదు మనకు తెలియదు కదా. దాంట్లో బేసిక్ ఏంటంటే, అంటే మేము మా కొబ్బరికాయలు కొట్టి మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, మేము ఆల్రెడీ గుళ్ళో పూజారులం కాబట్టి, కొబ్బరికాయ చేతిలో పట్టుకోగానే లైట్ వెయిట్ ఉంటుంది. ఒకవేళ లైట్ వెయిట్ ఉంది అని అంటే అది పాడైపోయిందని తీసి పక్కన పెట్టేయాలి. మనకు ఆ విచక్షణ లేదు, కొబ్బరికాయ కొట్టాం, ఎస్ కొబ్బరికాయ పుచ్చిపోయి వస్తే గనక అది ఒక విధంగా శకునం, మంచిది కాదు, ఏదో కీడు శంకిస్తుంది. ఎస్ అది నిజం, శకున శాస్త్రంలో చెప్తారు. కొబ్బరికాయ కానీ లేదంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మంచి పండ్లు ఉంటాయి, చూడ్డానికి బాగుంటాయి కానీ లోపల పుచ్చిపోయినవి ఉంటాయి. సో అలాగే ఇవి కూడా వస్తాయి. కాబట్టి అది అనర్థం. కాబట్టి ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ దానికి ఈజీ సొల్యూషన్. శకునం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయొద్దు. అలా కొబ్బరికాయ వస్తే ఏం చేయాలంటే కొబ్బరికాయ పక్కన పెట్టాలి, చేతులు కడుక్కోవాలి. వనమాలి గదీశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ మంత్రాన్ని 3 సార్లు అనాలి. అంటే అయిపోయింది, దోషం పోయింది. ఇంకా అర్థం ఏంటి గురుగారు షార్ట్కట్గా? ఇది కరెక్ట్, ఇది క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇందాక చెప్పే కదా, చర్చ్ లోపల ఒక పదాన్ని 10 సార్లు చెప్తారు, ఇది అడగాలి. వనమాలి అంటే ఎవరైతే గనక నిత్య యవ్వనమైనటువంటి పువ్వులని ధరిస్తాడో, గది అంటే గదను ధరించి ఉంటాడు, అంటే ధైర్యవంతుడై ఉంటాడు. శాంకి శబ్దమును పూరిస్తాడు, అంటే గట్టిగా మాట్లాడతాడు. శంఖమును పూరించడం అంటే గట్టిగా మాట్లాడడం, బెరుకు అనేది లేకపోవడం. ఓకే, అంటే భయపడితేనే కదా మనం ఎక్కడ లాస్ అయ్యేది, మోమాటం పెట్టుకుంటే కదా మనం లాస్ అయ్యేది. నేను అందుకోసమే నా కన్సల్టేషన్ ఫీజు ఎవరైనా వస్తారు కదా, ఫస్ట్ ఫీజు కట్టరండి అని చెప్తాను, మోమాట పెట్టుకోండి. పెద్ద రాజకీయ నాయకులు వస్తారు, ఎంపీలు వస్తారు, ఫీజు కట్టరండి. నేను ఎంపీనండి, అయితే నాకు పర్వాలేదని మీరు ఫీజు కట్టరండి, నాకు మోమాటం లేదు, నేను శంఖం, నేను ఏదైనా మోమాటం లేకుండా మాట్లాడతాను. శంఖం ఎట్లాగైతే నిరర్గళంగా వెళుతుందో అలా మనం ప్రవర్తించాలి. వనమాలి అంటే నిత్య యవ్వనంగా ఉండాలి. అంటే ఆయన ఎందుకు వేసుకుంటాడు పువ్వులు అంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా చైతన్యంగా పెట్టుకోవాలి, అంటే దేనికి దిగాలు పడకూడదు, ఏది జరిగినా జరుగుతుంది చూద్దాంలే అని ధైర్యంగా ఉండాలి, నిత్య చైతన్యంగా ఉండాలి. అందుకోసం అమ్మవారికి ఏం పేరు చెప్తారు? చైతన్య కుసుమప్రియ. ఆమెకి ఏ పుష్పం అంటే ఇష్టము? చైతన్య కుసుమం అంటే ఇష్టం. చైతన్య కుసుమం అంటే ఏంది? మన మనస్సే, మన ధైర్యంగా మనం చిరునవ్వుతో ఏదైతే అమ్మవారిని పూజిస్తామో ఆ చైతన్య కుసుమం అమ్మవారికి ఇష్టం. కాబట్టి వనమాలి గది. గద అంటే ఏంది? బరువు. ఎంత బరువు అయినా ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు, జీవితం సులభంగా పోతుంది అని మాత్రం అనుకోకు. అందుకోసం మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు చాలా విపరీత కష్టంలో ఉన్నాను నేను. అప్పుడు నాకు దేవుడో ఏమో తెలియదు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, ఇది సన్ ఆఫ్ సత్యమూర్తిలో, కష్టాలు ఎందుకు బరువుగా ఉంటాయి, నువ్వు వాటిని జీవితాంతం మోయలేవు కనుక బరువు అట్లాగే ఉంటాయని చెప్పేసాను. సో కన్నీళ్ళు ఎందుకు ఉప్పగా ఉంటాయంటే తీపి ఉంటే వదలవు కనుక అని చెప్పేసాను. సో అలాగే జీవితంలో వనమాలి గది అంటే ఏంది? గద. కష్టాలు వస్తాయి, దాన్ని నువ్వు యుద్ధం చేయడం నేర్చుకో. గద చాలా బరువుగా ఉంటుంది, నువ్వు యుద్ధం చేయడం నేర్చుకుంటే శత్రువులు రారు, నువ్వు దాన్ని అట్లాగే మోస్తూ ఉంటే నీకు బరువు అవుతుంది. సో దాన్ని తిప్పడం నేర్చుకో, అంటే సమస్యలతోటి నువ్వు ఎదుర్కోవడానికి నేర్చుకో. గది శాంకి శంకి చక్రీచనందకి. చక్రము అంటే సుదర్శన చక్రం ఉంటుంది,
అంటే సుదర్శన చక్రం ఎట్లాగైతే 360 డిగ్రీస్ కంటిన్యూ తిరుగుతూ ఉంటుందో నీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయి వాటి పట్ల నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండవు అని చెప్పడం. చక్రి శంఖీ చక్రీ చ నందకి, నందకి అంటే ఖడ్గం. ఖడ్గం అంటే ఎవరికి దేనికి సమాధానం చెప్పాలో దానికే సమాధానం చెప్పాలి. కర్రతోటి కొడితే కర్రతోటి సమాధానం చెప్పు, కత్తి పట్టుకొని వస్తే కత్తితోటి సమాధానం చెప్పు. నీ ధర్మాన్ని ఎదురిస్తే నువ్వు వాడి ధర్మాన్ని వాడిని ఇచ్చేయడానికి వాడిని ప్రయత్నం చెయ్యి. ఆ దేవుడు చూసుకుంటాడులే అని అంటే వేస్ట్. అది కృష్ణుడే దేవుడు, నేను దేవుడిని అని చెప్పి ఆయన చూసుకుంటాను ఉంటే కదా, ఆయన కూడా యుద్ధం చేశాడు కదా జరాసంధుడితోటి. సో వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అలాంటి వాసుదేవుడు నన్ను రక్షించండి అంటున్నావు. ఎలాంటి వాసుదేవుడు? అలాంటి వాసుదేవుడు. ఎలాంటి? ఇవన్నీ శంఖ చక్ర గదా పద్మం ఉన్నట్టు. అవి ఏంటి చూపించుకోవడానికా? కాదు. నీవు కూడా అహం బ్రహ్మాస్మి, నీవు కూడా విష్ణులాగానే నీవు ఈ ఆయుధాలు ధరించు. మన దేవుళ్ళు ఎక్కడ కూడా యుద్ధం చేయొద్దని చెప్పలే. ఎవడో ఒకడు ఎదవచ్చాడు శాంతి శాంతి అనుకుంటూ యుద్ధం చేయొద్దని చెప్పాడు. మన పిల్లలందరికీ యుద్ధం చేయడమే నేర్పియాలి. మన దేవతలు ఎక్కడైనా సరే యుద్ధం చేయొద్దని ఇలా పట్టుకొని పోజులు తీసుకొని కనపడ్డారా? అమ్మవారి చేతిలో ఏముంటుంది? అక్షస్త్ర పరశుం గదేశు కులుషం పద్మం ధనుష్కుండికాం అన్నీ ఉంటాయి అమ్మవారి చేతిలో. 18 ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతిలో. మన జీవితకాలంలో చూడని ఆయుధాలు ఉంటాయి. రాముడి చేతిలో ధనుస్సు ఉంటుంది. ఏ దేవుడి చేతిలో ఆయుధం లేని దేవుడు ఎవరున్నాడు చెప్పండి నాకు? ఒక్క లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారు తప్ప. ఎందుకోసమంటే ఆమె కళ్ళతోటే కాపాడుతుంది అని చెప్పారు. కాబట్టి మన దేవుళ్ళందరికీ భగవంతుడు అన్ని అవతారాలు ఇస్తాడు. ఆయుధం లేని అవతారం ఒకటి చెప్పండి. అన్ని అవతారాలు ఆయుధాలు ఉన్నాయి. కానీ మన సనాతన ధర్మంలో ఆయుధాలు వద్దు, ఏది వాడొద్దు, సైలెంట్ కూర్చోండి, శాంతం, మనం హిందువులం, నోరు మూసుకొని కూర్చోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా కానీ పులి రాని కట్టెపట్టుకొని పోవాలి, ఇవన్నీ. సో ఇప్పుడు హిందువులు మాట్లాడినంతసేపు ఇది ఇట్లాగే ఉంటుంది. నమస్కారం గురుగారు, నేను రామకోటి నుండి వచ్చాను. నా పేరు అపర్ణ. భోజనం చేశాక అదే వస్త్రాలతో పూజ చేయొద్దంటారు, ఎందుకని? వాస్తవంగా ఏంటంటే నేను గురుకులంలో నేను చదువుకున్నాను. మాకు భోజనం బెల్లు కొట్టారు అనేసరికి మేము పరిగెత్తుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోయి మాకు ఒక మడి అని ఒక ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉంటుంది. ఆ మడి కట్టుకొని వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆ మడి ఇప్పేసి అక్కడ పెట్టేవాళ్ళం. అయితే మేము భోజనం చేసేటప్పుడు ఒకవేళ మెతుకులు కనుక ఏదైనా మా మడి మీద పడితే ఇమీడియట్లీ పోవాలి, దాన్ని నానబెట్టాలి, ఆరబెట్టేసేయాలి, మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. అంటే ఇది మా బ్రాహ్మణులో మా పద్ధతి ఇది. సో బ్రాహ్మణులు అంటేనే కాదు, అందరికీ ఈ పద్ధతి వర్తిస్తుంది. భోజనం చేయడానికి ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. ఒకవేళ కనుక భోజనం చేసేటప్పుడు ఏదైనా అన్నం కనుక ఏదైనా పడితే అది మైలు అవుతుంది అని అంటారు, ఎంగిల్ అవుతుంది అని అంటారు. కాబట్టి మైలు అవుతుంది కాబట్టి భోజనం చేసిన వస్త్రాల మీద దేవ పూజ చేయకూడదు. బికాస్ ఎంగిలి కాబట్టి వస్త్రం చేయకూడదు. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః అండి. నా పేరు సుధీర, నేను మియాపూర్ నుంచి వచ్చానండి. నాకు ఒక చిన్న క్వశ్చన్. లలితా పరమేశ్వరి రూపం, రాజరాజేశ్వరి రూపం, 2 రూపాలు ఉంటాయి. కానీ ఆ 2 రూపాలు చూడటానికి శాంతంగా ఉంటాయి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పగలుగుతారు? మీరు లలితా సహస్రనామం చదివిన తర్వాత లలితా సహస్రనామంలో మనకి రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజ్యోత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత, రాజ్యలక్ష్మీ, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగరమేఖల, దీక్షిత, దైత్యశమని, సర్వలోక వశంకరి. ఇక్కడి వరకు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అనేది ఇక్కడి వరకు. అంటే రాజ్యలక్ష్మి, కోశనాథ అంటే ఈ రాజరాజేశ్వరి అమ్మ అంటే ఇవన్నీ తత్వాలు. లలితాదేవి యొక్క తత్వం ఏంటి? మళ్ళీ మనం మొదటి నుంచి రావాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మనము సహస్రదళ పద్మస్థ, సర్వవర్ణోపశోభిత, సర్వాయుధర శుక్ల సంస్థిత, అక్కడ కాదు, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని. ఇక్కడి వరకే దేవర్షిగణ సంగాత, స్తూయమానాత్మ వైభవ. ఇక్కడి వరకే ఏది లలితాతత్వం ఇక్కడి వరకు. సో ఆ మొదటి నుంచి శ్రీమాత తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క లీలలు. భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమనిత అంటే భండాసురుని అమ్మవారు ఎలా వధించింది అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారైనా లలిత అమ్మవారైనా ఈ శ్లోకము అందరికీ కామనే. ఏమిటి? మాణిక్య వీణాం ఉబలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మాహేంద్రని నిద్దితి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరది. ఇది రాజ్యశ్యామల అమ్మవారికి. తర్వాత ఏంటి? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశ అంకుశ పుష్పబాణచాప హస్తే నమస్తే జగదేకపాత. ఇది అమ్మవారి యొక్క తత్వం. అమ్మవారు
మూలశక్తి స్వరూపిణిగా, భువనేశ్వరి అమ్మవారిగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారిగా ఉన్నప్పుడు ఈమె చేతిలో కేవలం కూడా ఆయుధాలు ఉండవు. ఏది ఇక్షుచాపము, తర్వాత పుష్పములు, తర్వాత పాశము, అంకుశం, అంటే ఇవి మాత్రమే ఉంటాయి. ఇవి లలితాదేవి అమ్మవారికి కానీ, రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ, భువనేశ్వరి అమ్మవారికి కానీ ఇవి సరిసమానమే. ఇందులోపల తేడా ఏమీ లేదు. కాకపోతే రాజరాజేశ్వరి అమ్మవారు ఏంటంటే సమస్తమైనటువంటి రాజ్యాన్ని మొత్తం కూడా చూసుకునేటువంటి ఆవిడ ఆమె. భువనేశ్వరి అమ్మవారు మహామంత్రి. కానీ మూలశక్తి ఎవరు? శ్రీ శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారు. దీని లోపల తేడా ఒక్కటే తెలుసుకోవాలి. లలితాదేవి అమ్మవారు ఏంటంటే కామేశ్వరాంకస్థ నిలయ. లలితా అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కామేశ్వరుని యొక్క అంకము పైన కూర్చొని ఉంటారు. ఆమె పేరు షట్చక్రోపరి సంస్థిత, మహా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ తత్వ అంటే 5 కోడల మంచం మీద కూర్చొని ఉంటే లలితాదేవి అమ్మవారు, మామూలు సింహాసనం మీద కూర్చొని ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారు. అదే రాజరాజేశ్వరి అమ్మవారికి మూలశక్తి స్వరూపంగా ఉంటే భువనేశ్వరి అమ్మవారు అవుతుంది. అది లలితా సహస్రనామము చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సౌభాగ్య భాస్కర భాష్యం అని ఒకటి ఉంటుంది, అది పుస్తకం తెప్పించుకోండి. లలితా సహస్రనామం లోపల ఎక్కడెక్కడ మనకి ఆగాలి కొన్ని తెలుస్తాయి. అంటే ఇందాక నేను చెప్పినప్పుడు మీకు ఇప్పుడే అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి శ్రీమాతృ స్వరూపం ఏంటి అక్కడి వరకు, శ్రీమాతృ యొక్క లీలలు ఏంటి బండాసుర వధోద్యుక్త వరకు, తర్వాత ఎక్కడి వరకు మళ్ళీ శ్రీమాతృ స్థానం ఎక్కడ, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుత, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరస్థ, రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ, సుధాసారాభి వర్షిణి, తడిల్లత సమరుచి షట్చక్రోపర సంస్థ, మహాశక్తి కుండలిని బిస్తంత తనీయసి. ఇక్కడికే స్టాప్. ఇది ఏమిటి? కుండలిని శక్తి గురించి మనకి చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క వివిధ శక్తుల గురించి చెప్పడం. భవాని, భావనాగమ్య, భవారణ్య కుటారిక, మళ్ళీ మహాలక్ష్మి శక్తి, మహాయంత్ర, మహామంత్ర, మహాతంత్ర, మహాసన. సో ఇలా లలితా సహస్రనామాన్ని మనము డివైడ్ చేసుకుంటూ చదవగలిగితే ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఎప్పుడైతే లలితా సహస్రం యొక్క భాష్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి లలితా సహస్రనామము మతిమరుపు వచ్చేస్తుంది, మనం కంటిన్యూ చదవలేం. ఎందుకోసం అంటే మన మైండ్ ఏంటంటే ఒక నామానికి అతుక్కుపోతుంది అనమాట. ఆ నామాన్ని పూర్తిగా చదివేసరికి ఈ నామానికి ఆ నామానికి మనకి ఆ ఫ్లో అనేది పోతుంది. అందుకోసమే గొప్ప గొప్ప మహాపండితులు లలితా సహస్రనామం కంటిన్యూ చదువుతారు. మీరు ఎక్కడైనా ఆపారనుకోండి రెండోది అందుకోరు. ఎందుకోసము అని అంటే వాళ్ళు దాంట్లో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట, ఆ శక్తి తత్వాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను లలితా సహస్రం చదివాను అనుకోండి, స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కంటిన్యూ 12 నిమిషాలు మొత్తం చెప్పేస్తా. మధ్యలో ఎక్కడైనా ఆపారా కథం మళ్ళీ మొదటికి రాదనుకోండి, చదువుతాము, కాకపోతే ఆ శక్తి తత్వంలో అక్కడ ఆగిపోతాం అనమాట. అమ్మ బాలగా చాలా డిఫరెంట్గా ఉంటారు. సో చిన్నప్పుడు అంటే బాలస్వరూపిణిగా కనిపిస్తారు, యవ్వనంలో లలితా పరమేశ్వరి అండ్ తర్వాత రాజరాజేశ్వరి అవతారంలో వస్తారు. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగినా లలితా పరమేశ్వరి ఫోటో అడిగితే చాలామంది రాజరాజేశ్వరి ఫోటో ఇస్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఇందాక బాలాది అన్నారు, లలితా సహస్రనామంలో నిత్య యవ్వన పేరుకి వస్తుంది. అమ్మవారు నిత్య యవ్వననే, అమ్మవారికి ఎక్కడ దోషాలు లేవు. కాకపోతే ఇది అభేదం పనికిరాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మవారి లోపల నేను రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేస్తున్నా, లలితా అమ్మవారిని పూజ చేయట్లేదు అని అభేదం ఉండకూడదు. అభేదం అస్సలు భేదం చూపించకూడదు, అభేదమే. అమ్మవారు ఏ తత్వస్వరూపమైనా ఆమె అభేదమే. మీరు ఎల్లమ్మ పోచమ్మని పూజ చేయండి, ఆమె మూల పరాశక్తే. కరెక్ట్, అన్నీ వెళ్ళేది అక్కడికే. నదీనాం సాగరోగతి. సో ఎక్కడైనా అమ్మవారే, మనకి అమ్మవారే అమ్మ, అంతే. ఇంకంతకు మించి మనకు తేడా చూడకూడదు అక్కడ. చాలా సంతోషం గురుగారు.